సంక్షేమం అండ్ ఈ వెల్ఫేర్ కార్యక్రమాల పేరుతో 300 కోట్లకు పైగా కుంభకోణం జరిగింది పింఛన్ల సబ్జెక్టులో అని ఖచ్చితంగా అదే సార్. ఇప్పుడు జనసేన పార్టీ ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అవకతవకలు రోజుకో ప్రెస్ మీట్ పెట్టి నాదెండ్ల మనోహర్ గారు వివరిస్తూనే ఉన్నారు ప్రజలకి. ఈ పెన్షన్ల పేరు చెప్పి కూడా దాదాపు 8 కేటగిరీల్లో ఇస్తున్న పెన్షన్లలో మేము 40 లక్షల పైచిలకు పెన్షన్లు ఇస్తా ఉన్నామని చెప్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతమందికి ఇవ్వకుండా మధ్యలో అవకతవకలు చేసి వీళ్ళే దాదాపు 290, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 290 కోట్ల రూపాయలు వీళ్ళు అవకతవకలు చేస్తూ ఉన్నారని ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. అదేవిధంగా గడిచిన నెలన్నర రోజులుగా అనేక రకమైనటువంటి స్కాములు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కాములు నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ నాయకులు బయటపెట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఏంటంటే జగనన్న విద్యా కానుక కింద వీళ్ళు ఏవైతే స్కూల్స్ సంబంధించి బ్యాగ్స్ షూస్ సంబంధించి స్కాము 120 కోట్ల రూపాయలు దాంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఇంతకుముందే నేను ఈ డిబేట్లోనే చెప్పడం జరిగింది. అదేవిధంగా పశువులకు సంబంధించి పశువులు కొన్నామని చెప్పి 3,94,000 పశువుల్ని మేము కొనేసాం, మహిళలకి పంచిపెట్టేశాం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు తీరా లెక్కల్లోకి వెళ్ళి చూస్తే 8,000 పశువులు మాత్రమే ట్రేస్ అవుట్ చేయగలిగాం. అంటే 3,86,000 పశువులు మిస్సింగ్. ఒక్కొక్క పశువుకి దాదాపు 75,000 రూపాయలు చొప్పున వేసుకున్న, పక్క రాష్ట్రంలో కొంటే ఎక్స్క్లూడింగ్ ట్రాన్స్పోర్ట్, మన రాష్ట్రంలో కొనుక్కుంటే ఎక్స్క్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ 75,000 రూపాయలు చొప్పున వేసుకుంటే దాదాపు 2,887 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పశువులు కనపట్ల. దాదాపు రోజుకి ఒక్కొక్క పశువుకి ఆన్ యావరేజ్గా 4 లీటర్ల పాలు చొప్పున వేసుకున్నా కూడా 22 లక్షల పాల లీటర్ల ఉత్పత్తి ప్రతిరోజు జరుగుతుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మహిళలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఉపాధికి సంబంధించి వాళ్ళకి గండి కొట్టిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో నెలకొంది. మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారతకు సంబంధించిన మినిస్టర్ గారేమో ఒక లెక్క చెప్తారు, 2,80,000 పైచిలకు పశువులను కొన్నామని ఆవిడ చెప్తారు. వ్యవసాయ శాఖ మంత్రి ఏమో ఆయన ఒక లెక్క చెప్తారు. వీళ్ళకే పొంతన లేకపోగా దాదాపు 2,887 కోట్ల రూపాయల అవినీతి పశువులకు సంబంధించి అక్కడ స్కామ్ జరిగింది. నెల్లూరులో ల్యాండ్కి సంబంధించి ఓన్లీ ఒక్క కంపెనీకి గత ఏడాది అక్కడ ఏర్పాటు చేసిన ఒక్క కంపెనీకి 20 కిలోమీటర్ల రేడియస్లో ఇంకా ఏ సంస్థ ఏర్పాటు చేయని విధంగా 20 కిలోమీటర్ల రేడియస్లో భూములన్నీ కూడా అదే కంపెనీకి కేటాయించి అక్కడ భూమికి సంబంధించి స్కామ్ జరిగిన పరిస్థితి. ఈ రోజున సోదరుడు చెప్తా ఉన్నారు టీచర్లు అన్నం పెట్టకూడదా అని. నేను ఒకటే చెప్తా ఉన్నా, టీచర్లు అన్నం పెట్టకూడదు. టీచర్లు విద్య చెప్పాలి పిల్లలకి. టీచర్లు పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించాలి. టీచర్లను తీసుకెళ్ళి వాళ్ళతో అన్నం వండించడం, టీచర్లను తీసుకెళ్ళి వాళ్ళతో అన్నం పెట్టించడం, వైన్ షాపుల దగ్గర క్యూర్ కంట్రోల్ చేయించడం, టీచర్లను తీసుకొచ్చి ఎలక్షన్ డ్యూటీల్లో వేసి ఎలక్షన్లు చేయించడం, ఇది కాదు. ఎవరు ఏ కార్యక్రమానికి ఒక్క నిమిషం బ్రదర్, ఎవరు ఏ కార్యక్రమానికి వండిన అన్నాను పిల్లలతో పాటు కూర్చొని తిని వాళ్ళకి కూడా భోజనం పెట్టేటువంటి పరిస్థితి ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. అన్నం పెట్టడానికి అన్నం వండడానికి తేడా తెలుసుకుంటే ఆగండి. ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నా, టీచర్లు అనేవాళ్ళు పిల్లలకు విద్య చెప్పాలి, టీచర్లు అనేవాళ్ళు పిల్లలకి క్రమశిక్షణ నేర్పించాలి, టీచర్లు అనేవాళ్ళు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలి. అంతేగాని అన్నం పెట్టడం, వైన్ షాపుల దగ్గర క్యూలు కంట్రోల్ చేయటం, కోవిడ్ డ్యూటీసు, ఎలక్షన్ డ్యూటీసు ఇవన్నీ వేయటం వల్ల పిల్లలు ఎలా తయారవుతా ఉన్నారు? పిల్లలకు చదువు ఎవరు చెప్తారు? పిల్లలకు విద్య క్రమశిక్షణ ఎవరు నేర్పిస్తారు? ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పథకానికి లేదా ప్రతి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి 100 కోట్ల పైచీలకు ఏదైతే కాంట్రాక్ట్కి సంబంధించి ఏదైతే ఉంటుందో ప్రభుత్వంలో దానికి జ్యుడిషియల్ రివ్యూ చేపిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్ల స్కామ్ జరుగుతూ ఉంటే దేనికైనా కూడా ఒక్కదానికైనా కూడా జ్యుడిషియల్ రివ్యూ ఆయన ఆదేశించారా? రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరం ప్రాజెక్టుని అటకెక్కిచ్చారు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి అనేక రకమైనటువంటి ప్రాజెక్టులని మధ్యలోనే ఆపించేసి ఈ రోజున రాష్ట్రాన్ని అగమ్యగోచరంగా తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పిల్లల భవిష్యత్తుకి ఎటుపోతే ఆయనకేంటి? ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని చెప్పి సోదరుడు చెప్తా ఉన్నాడు. ఇంగ్లీష్ మీడియము మేము ఇన్ని పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్ చేశాము. ఇన్ని పాఠశాలల్లో ఇంతమంది విద్యార్థులకి మేము ఒక సంవత్సరం పాటు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కింద మార్చి వాళ్ళల్లో ఇది వాళ్ళ మైండ్ మానసిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంత పికప్ అయ్యారు అని చెప్పి మీరు ఏదైనా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ చేసి మీరు ప్రజలకి వివరించిన పరిస్థితి ఉందా?
మీ ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చేస్తాం, సిబిఎస్ఈ తీసుకొచ్చేస్తాం, ఐబీ సిలబస్ తీసుకొచ్చేస్తాం, వాళ్ళే కదా పడేది. రేపొద్దున ఈ రోజున పిల్లలు మాతృభాషలో చెప్తే త్వరగా అర్థం చేసుకుంటారు. మీరు ఇష్టం వచ్చినట్టు తెలుగు మీడియంకే సరైన దిక్కు దివాణం లేదు, తెలుగు మీడియంకే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మీరు ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానల్స్ అని చెప్పి 300 పైచీలకు బడ్జెట్ మీరు కేటాయించి మీరు ఇప్పటివరకు ఎన్ని ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానల్స్ని మీరు తీసుకొచ్చారు ప్రభుత్వ పాఠశాలల్లో చెప్పండి. బైజూస్ అనే సంస్థతో, దివాళా తీసే సంస్థతో, రేపు మాపు దివాళా తీసే సంస్థతో మీరు 800 పైచీలకు కాంట్రాక్ట్ కుదుర్చుకుని మీరు పిల్లలకి ట్యాబ్లు ఇస్తానని చెప్పి ఈ రోజున 8వ తరగతి పిల్లలకి ట్యాబ్లు ఇస్తారు. నెక్స్ట్ ఇయర్ ఏమవుతాయి ఆ ట్యాబ్లు? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 7వ తరగతి పిల్లడు 8వ తరగతికి వస్తాడు, ఆ పిల్లడికి మళ్ళీ ఎవరు ట్యాబ్ కొనిస్తారు? మెయింటెనెన్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు? ప్రతి సంవత్సరం 800 కోట్ల రూపాయలు మీరు ట్యాబుల రూపంలో మీరు దివాళా తీసే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి దాని మీద జ్యుడిషియల్ రివ్యూ చేశారా? దాని మీద జ్యుడిషియల్ రివ్యూ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టులు ఎక్కువ రెవెన్యూ వచ్చేస్తూ ఉంది, ఎక్కువ టర్న్ ఓవర్ వచ్చేస్తూ ఉందని చెప్పి ప్రపంచాన్ని మోసం చేసిన బైజూస్ అనే సంస్థకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చేసి ఎవరి డబ్బులు మీరు పప్పు బెల్లాలాగా పంచేద్దాం అనుకుంటా ఉన్నారు చెప్పండి. ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున, మీరు ఒక పథకం తీసుకొచ్చినప్పుడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఏదైనా పథకం కొత్తగా అమలు చేస్తా ఉన్నప్పుడు దాన్ని అధ్యయనం చేయండి, దాని సాధక బాధకాలు ఏంటో తెలుసుకోండి, ప్రతిపక్షాలను అడిగి ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి మాతో డిస్కస్ చేయండి. ఈ రోజున మేము ఒక సలహా ఇస్తే తీసుకునే పరిస్థితి లేదు, మేము ఒక సూచన చేస్తే తీసుకునే పరిస్థితి లేదు. ఏదో ఒక నియంతృత్వ పోకళ్ళలో పోయి నేను పెద్ద హిట్లర్ కన్నా పెద్ద నియంత్రణ అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటే వేల కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారి జైత్ర యాత్ర కొనసాగుతుంది అని కొడాలి నాని గారు వ్యాఖ్యానించారు. ఎలా స్పందిస్తారు కొడాలి నాని గారి వ్యాఖ్యలపై? కొడాలి నాని గారి వ్యాఖ్యలు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆయన వ్యాఖ్యలకి నయా పైసా విలువ కూడా లేదు. జైత్ర నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కార్యకర్తలాగా నిద్రపోవట్లేదంట. కేవలం రేపొద్దున తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మేము చేసే నేరాల లెక్క చిట్ట అప్పచెప్పాలని చెప్పి గడగడ వణికిపోతా ఉన్నారు. ఖచ్చితంగా నిన్న వచ్చినటువంటి జనం, నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు మీరు చూస్తే కేవలం ఆంధ్రప్రదేశ్ ఉన్నతి కోసం మాత్రమే జోలపాడి నిద్రపిస్తున్నటువంటి పరిస్థితి మీకుంది. మాకు నిద్ర రాకపోతే మీరే వచ్చి మమ్మల్ని జోలపాడి నిద్రపిస్తున్నారు, వణికిపోతున్నాం. ఏ సలికి వనకలా ఎవడు మిమ్మల్ని చూసి వణుకుతున్నాం మేము. ఏం మాట్లాడుతున్నారన్నా? ఒక్కసారి మీ యువగల పాదయాత్ర ఎట్లా జరిగింది, ఏ సందర్భంలో జరిగింది, దాని యొక్క రూపురేఖలు తెలుసుకుంటే మీకే అసహ్యం వేస్తుంది. మీ యువగల గురించి మాకు చెప్తున్నారు, మేము వణికిపోతున్నామంట, మాకు నిద్ర రావడం లేదంట. ఏం మాట్లాడుతున్నారన్నా? పాటించడం నేర్చుకో, సుభాషితాలు చెప్పడం కాదు, పాటించడం నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ ఎత్తిపోయింది. 4 లక్షల కోట్ల అప్పులకే తెలంగాణ ప్రభుత్వం అల్లాడిపోతా ఉంది. 10 లక్షల రూపాయల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ని దివాలా తీపించినటువంటి ఈ ముఖ్యమంత్రిని టీడీపీలో ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు పొలాలు, చిత్తూరులో ఉన్న పొలాల్ని ఆయన కంపెనీలు అమ్మి సొమ్ము చేసి రాష్ట్ర ప్రజలకు పెట్టినటువంటి దాఖలాలు మీకున్నాయన్న మీకు దండం పెడితే అబద్ధం చెప్పేదానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. అప్పులు చేసి ఎవడికి పెట్టినా మేము మా జోబులో నింపుకున్నామా? మా వచ్చి లీడర్లు చూడు ఎంత బాధపడుతున్నారో. రూపాయి అవినీతి లేకుండా, ఒక్క రూపాయి సంపాదన లేకుండా ప్రజాసేవ చేసుకునేటువంటి గొప్ప నాయకులు మా పార్టీలో ఉన్నారు. మీ నాయకులు మాదిరి కాదన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఎక్కడ తాకట్టు పెట్టినాము? మీ హౌస్ ఏమైనా తాకట్టు పెట్టామా? మీ ల్యాండ్ ఏమైనా తాకట్టు పెట్టామా? లేకపోతే మీ ల్యాండ్ పక్కన ఉన్నటువంటి, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి, మీ ఊరు పక్కన ఉన్నటువంటి చెరువుల్ని గుట్టలు ఏమైనా తాకట్టు పెట్టామని అడుగుతున్నాం. మాట్లాడుతూ ఉన్నారు. జీతాలు, ఉద్యోగాలు 30 రోజులు పనిచేసే దేనికోసం? జీతం కోసం. ఆ జీతం మీద మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గజేంద్ర, డిఎస్సి నోటిఫికేషన్ పై ప్రభుత్వం చాలా సార్లు అష్యూరెన్స్లు ఇచ్చింది. సుమారు 42,000 పోస్టుల వేకెన్సీ పూర్తి గురించి రీసెంట్లీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన హామీ ఇచ్చారు. ఎందుకు అందులో తాత్సారం ఎందుకు కొనసాగుతుంది? ఎందుకంటే మనం ఒక కమిట్మెంట్ అయిన తర్వాత ఒక కార్యక్రమాన్ని నాడు నేడు కానీ ఇంకా విద్యా విధానాల గురించి కానీ ఈరోజు ల్యాప్టాప్లు కానీ బర్త్డే సందర్భంగా
కొంతమందికి డిఎస్సి నోటిఫికేషన్ లో ఒక కొంతమంది ప్రశ్న ఉపాధ్యాయులు అడిగినప్పుడు నాకు ఆ, సమాధానం నన్ను- చెప్పుకుంటే clarity ఇస్తున్నా మీకు నేను. నేను మాట్లాడతా. Please. నాకు ఎందుకు 2-3 ప్రశ్నలు వేసి కన్ఫ్యూజన్ చేసి నన్ను ఇరకారం పెట్టాలని చూస్తున్నారు. మీకు దండం పెడతా, మీరు 2 నిమిషాలు వినండి. డిఎస్సి అంటున్నారు. గతంలో ఎన్ని డిఎస్సీలు ఇచ్చినారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారు అని ఒకసారి చూసుకుంటే మా ప్రభుత్వం కూడా నిరుద్యోగం లేకుండా ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రాన్ని నంబర్ 1 స్థాయిలో నిలపాలన్నది మా ఆశయం, కోరిక. ఎందుకంటే నా ప్రజలు పక్క రాష్ట్రానికి వలస వెళ్ళి అక్కడ బాధపడకూడదు, భయపడకూడదు, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకూడదు. ఈ రాష్ట్రంలోనే ఉన్న దగ్గరే ఉద్యోగం చేసుకుని బతకాలన్నది మా ప్రభుత్వం, మా నాయకుడు ఆశయం. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కటి అన్నీ చేయడానికి భగవంతుడు కూడా సాధ్యం కాదు. భగవంతుడు కూడా అందరికి న్యాయం చేయలేడు. మన ముగ్గురు పోయి దేవుడు కోరుకుంటాం, ఏదో ఒక కోరిక కోరుకుంటాం. ముగ్గురికి న్యాయం జరగదు, ఒక ఇద్దరికో న్యాయం జరగదు, ఒక్కడికి న్యాయం జరగకపోతే ఒకటినే పట్టుకుంటాం మనం. ఇది ఎందుకు చేయలేదు అని. దేవుడికే, భగవంతుడికే ఇలా అంటే మాయమైపోయినటువంటి దేవుడికే సాధ్యం కానప్పుడు నామమాత్రం మేము మనుషులమన్నా 4 ఏళ్ళకే థ్యాంక్ యూ గజేంద్ర గారు, థ్యాంక్ యూ విజయ్ కిరణ్ గారు, థ్యాంక్ యూ దాసర్ కిరణ్ గారు. ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా విద్యార్థి లోకానికి పలు వరాలు ఇవ్వడం జరిగింది. కానీ విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం విద్యార్థులు పడుతున్న